ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నావు. నీ బిడ్డలంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకం, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం ఆదికాండం 15వ అధ్యాయం 1-6 వచనాల వరకు బ్రదర్ మణికుమార్ ఉత్తరప్రతిగా లీడ్ చేస్తారు. ప్రైజ్ లాడండి. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగాలు జెనసిస్ చాప్టర్ 15 1-6 వర్సెస్, ఆదికాండం 15వ అధ్యాయం 1-6 వచనాలు మార్చి ఉత్తరప్రతిగా చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమునని చెప్పాను. మరియు అబ్రామా, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అనాలగని చెప్పాను. అతడు అలాగూ యెహోవాను నమ్మెను, ఆయన అది నీతిగా ఎంచబడను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను 2 వీక్స్ బ్యాక్ అబ్రహాం యొక్క జీవితం నుండి ఆ వాక్ ఆఫ్ ఫెయిత్ ఏ రకంగా కలిగి ఉన్నాడు అనేటువంటిది మనము ధ్యానం చేసుకుంటా వచ్చాం. విశ్వాస వీరులము ఓవర్ నైట్ ఎప్పుడు మనం అవ్వం. సో ఇట్ టేక్స్ లైఫ్ టైమ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాను. ఒక వ్యక్తి యొక్క జీవిత కాలం బట్టుద్ది మార్పు అనేటువంటిది సంభవించడానికి. మార్పుకి షార్ట్ కట్స్ ఏమి లేవు. ఓవర్ నైట్ ఎవరు కూడా మార్పు చెందరు. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ మార్పు అనేటువంటిది మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. అలానే విశ్వాస జీవితంలో పరిణితి అనేటువంటిది కూడా ఓవర్ నైట్ ఎప్పుడూ రాదు. కానీ మనము దేవునితో నడిచే కొద్దీ, దేవునితో జీవించే కొద్దీ ఆ విశ్వాస పరిమాణము మన జీవితాల్లో పెరుగుతూ ఉంటుంది. తద్వారా విశ్వాస పరిణితి మన జీవితాల్లో సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే విశ్వాస పరిమాణాన్ని బట్టి విశ్వాస పరిణితి ఉంటుంది. విశ్వాస పరిమాణం లేకపోతే విశ్వాస పరిణితి అనేటువంటిది మన జీవితాల్లో సంభవించదు. సో ద మెజర్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ ఏమంటారు, ఇట్ రిలేట్స్ టు యువర్ మెచ్యూరిటీ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాస పరిమాణం ఎంత ఉందో దాన్ని బట్టే నీ విశ్వాస పరిణితి కూడా ఉంటుంది. కొన్నిసార్లు
మనం ఇన్ని సంవత్సరాలు దేవునితో నడిచినంత మాత్రం చేత మనం విశ్వాస పరిమాణం గలవారమని కాదు. అది నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి రాదు. అర్థమవుతుందా? చాలాసార్లు మనం అనుకుంటాం అంటే నేను ప్రభు నమ్ముకొని 20 సంవత్సరాలు అయింది. అయితే ఏంటి, 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన విశ్వాస పరిమాణం ఎంత ఉండొచ్చు కదా. మనం ఫీల్ అయిపోతాం, 20 ఏళ్ళ నుండి నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి 20 ఏళ్ళ నుండి నేను దేవుని వాక్యం చదువుతున్నాను కాబట్టి నేను మెచ్యూర్డ్ అనుకోమాకండి. ఇట్ ఈస్ నాట్ యువర్ ఏమంటారు, మీరు మారు మనసు పొందినటువంటి సంవత్సరాలు కాదు మీ విశ్వాస పరిమాణాన్ని తెలియజేసేది. దేవునితో మీరు నడిచేటువంటి నడక. బోత్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. కాబట్టి దేవునితో మనము ఎటువంటి నడక నడుస్తున్నామో దాన్ని బట్టే మన విశ్వాస జీవితంలో మెచ్యూరిటీ అనేటువంటిది వస్తుంది. అంతేగాని నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి ఇదేదో ఏజ్ పెరుగుతున్న కొద్దీ విశ్వాసం ఏం పెరగదు. నా మాట మీకు అర్థమవుతుందా? సంవత్సరాలు గడిచే కొద్దీ ఏం పెరుగుద్ది? ఏజ్ పెరుగుద్ది, కానీ విశ్వాసం అట్లా ఎప్పుడు పెరగదు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు మీరు ప్రభువు నమ్ముకున్నప్పటికీ కూడా మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా బేసిక్ లెవెల్లోనే ఉండొచ్చు. కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలను బట్టి రాదు, దేవునితో నడిచేటువంటి నడకను బట్టి వస్తుంది. ఒకవేళ అబ్రహాం జీవితమే మనం చూసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 75 సంవత్సరాల వయసులో మారు మనసు పొందాడు. ఇక్కడ కాదు, ఏది 15 అధ్యాయాలు కదా, అక్కడ కూడా నేను వస్తాను. సో 75 సంవత్సరాల్లో దేవునితో నడిచేటువంటి నడకలో 25 ఇయర్స్ వచ్చేటప్పటికి తన మెజర్ ఆఫ్ ఫెయిత్ ఎంత మారిపోయింది, అవునా? ఇస్సాకు పుట్టిన తర్వాత ఒక 17-18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంకా ఎటువంటి విశ్వాస పరిణితి కనపరిచాడు అంటే, ఇప్పుడు జాగ్రత్త వినండి. అబ్రహాము ఎంతకాలం దేవునితో నడిచాడంటే గట్టిగా మాట్లాడితే ఒక 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల్లో దేవుడు అల్టిమేట్ టెస్ట్ పెట్టాడు అబ్రహాంకి. నీ ఇస్సాకుని ఒకగానొక కుమారుణ్ణి బలిమని. ఆ తర్వాత దేవుడు అబ్రహాం టెస్ట్ పెట్టాడా? ఎందుకు పెట్టలేదు? టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాము దేవునితో నడిచినటువంటి ఆ నడకలో ఏం కనబడతా ఉంది? దేర్ ఇస్ ఎ మెచ్యూరిటీ ఆఫ్ ఫెయిత్. సో ఇక దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం రాలేదు. ఇంకా ఆ తర్వాత అబ్రహాం ఆ తర్వాత ఇంకో 40 సంవత్సరాలు బతికాడు. కానీ 40 సంవత్సరాలు ఎక్కడ కూడా దేవుడు అబ్రహాం టెస్ట్ చేసినట్టు లేదు. అంటే దాని అర్థం ఏంటి? వాక్ ఆఫ్ ఫెయిత్ ఎన్ని సంవత్సరాలు? అబ్రహాం మన లెక్కలో చెప్పాలంటే మ్యాథమెటికల్గా మాట్లాడితే 40 సంవత్సరాల వాక్ ఆఫ్ ఫెయిత్లోనే విశ్వాసులకు తండ్రి అయ్యేంత పరిణితి సాధించాడు. మరి మన సంగతి ఏంటి? ఇప్పటికి మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా చెప్పండి? కనీసం 20 సంవత్సరాల పైగా మందిరాలకు వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చేతులు ఎత్తమని అడగను. ఎందుకు మేడం మీ సిగ్గు తీసేయటం? అవునా కదా? చెప్పండి. 20 ఏళ్ల పైన మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఈ పాటికి అబ్రహాములాగా మనం నడుచుంటే గనక మనం కనీసం ఏమై ఉండాలి? ఈ పాటికి 1/2 విశ్వాస వీరులు కావాలా లేదమ్మా? కనీసం అబ్రహాము 40 ఇయర్స్లో విశ్వాస వీరుడు అయ్యాడంటే మనం 20 సంవత్సరాల నుండి మందిరానికి వస్తుంటే ఈ పాటికి మనం కనీసం 1/2 అవ్వద్దా? అవ్వాలా? మరి ఎక్కడ లోపం వస్తుంది? ఎందుకు సంవత్సరాలు దొరుకుతున్నా కానీ మన విశ్వాస పరిమాణం ఎందుకు పెరగట్లే? పద్దాక పరిణామం అని వస్తుంది. ఇవల్యూషన్ ఇది తొగర దూలేటట్లేదు కదా. పరిణామం అంటే ఏంటి? ఎవల్యూషన్. పరిమాణం అంటే సైజ్, ఓకే. పరిణితి అంటే మెచ్యూరిటీ. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది మన నడక ఎట్లాగుంది దేవునితో. ఈ పాటికి అందుకే పౌలు గారు అంటాడు కదా, కాలమును బట్టి చూడగా ఈ పాటికి మీరు ఏమై ఉండాలి? నేను అనుకుంటాను 20 ఏళ్ళ నుండి మందిరానికి వచ్చేవాళ్ళు ఈ పాటికి ఏ లెవెల్లో ఉండాలి? మెచ్యూరిటీ లెవెల్స్. పాస్ గారు మేము బోధించేస్తామండి. ఏం బోధిస్తావు నడక లేకుండా? ఏమ్మా నడకుంటే కదా బోధించడానికి.
ఈరోజు ఇట్లానే బోధకులు తయారైపోయారు, నడకలేనటువంటి బోధకులు తయారయ్యారు. దేవునితో నడక ఉండదు కానీ బోధల మటుకి చేసేస్తారు. ఏ ఉపయోగం ఏముంది దీనికి? దేనికి ప్రయోజనం అది? నేను అంటాను, ద మెజర్ ఆఫ్ ఫెయిత్ మన ఏజ్ని బట్టి అది రాదు, దేవునితో మనకున్నటువంటి నడకను బట్టి. అంటే అబ్రాహాము నడిచింది దేవునితో 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ 40 సంవత్సరాల్లో దేవుని యందు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవునితో ఎట్లా నడిచాడు, అది తన జీవితంలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది అనేటువంటిదే మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినాల్లో అదే మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నేను అంటాను, మన జీవితాల్లో సర్వసాధారణంగా మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చేటువంటిది వ్యాలీ ఎక్స్పీరియన్సెస్ కదా. జీవితం ఎల్లప్పుడూ కొండల మీద ప్రయాణం చేయం మనం. కొండల పక్కన ఏముంటాయి? లోయలు ఉంటాయి. సో మనమైతే మన కోరిక మనకు ఏముంటుంది? మన జీవితం ఎప్పుడు కూడా కొండల మీద ఉంటే బాగుండును. కానీ లైఫ్ డజంట్ వర్క్ దట్ వే. కొన్నిసార్లు మన జీవితాలు కొండల మీద ఉంటాయి, కొన్నిసార్లు మన జీవితాలు ఎక్కడ ఉంటాయి? లోయలో ఉంటాయి. ఇక్కడ దేవుడు అబ్రాహాము కనపడి, అబ్రాహామా భయపడకము అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? అబ్రాహాం ఎటువంటి ఇమోషనల్ స్టేట్లో ఉన్నాడు? అప్పుడు భయపడుతున్నాడనేగా. ఇప్పుడు 14వ అధ్యాయంలో అబ్రాహాం యొక్క జీవితంలో నేను ఆల్రెడీ ఆ సంఘటన మీకు పోయిన వారాల్లో వివరించాను. విక్టరీ సాధించాడు కదా అబ్రాహాం. ఏం సాధించాడు 14వ అధ్యాయంలో? సొదొమ మనుషులను, లోతు కుటుంబాన్ని యుద్ధములో వారిని విడిపించి, మెల్కీసెదెకుకి ఆయన దశంభాగం ఇచ్చి, ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? ఆ సొదొమ గొమొర రాజు ఏదైతే రివార్డ్ని ఆఫర్ చేస్తాడో ఆ రివార్డ్ని తిరస్కరించి, ఇవన్నీ అబ్రాహాం యొక్క జీవితంలో మౌంటైన్ ఎక్స్పీరియన్స్ అంటారా, వ్యాలీ ఎక్స్పీరియన్స్ అంటారా? కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇంత విక్టరీ గుండా వెళ్తున్నటువంటి అబ్రాహాం ఎందుకు భయపడుతున్నాడు? కాబట్టి ఇప్పుడు దేవుడు కనపడి ముందే ఉన్నాడు, అబ్రాహామా భయపడకము అన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆల్వేస్ ఈ రెండు ఇమోషన్స్ మన పక్కన ఎప్పుడు కూడా ఉంటానే ఉంటాయి ప్యారలల్గా. ఈ రెండు ఇమోషన్స్, ఒక పక్కన జుబిలియంట్ దేని బట్టి వస్తుంది? విక్టరీని బట్టి వస్తుంది. ఇంకో పక్కన ఫియర్ దేని బట్టి వస్తుంది? వ్యాలీని బట్టి వస్తుంది. సో అబ్రాహాము 14వ అధ్యాయంలో ఇంత అద్భుతమైనటువంటి విజయం తర్వాత వై హీ వాజ్ ఫియర్ఫుల్, దేని బట్టి భయపడుతున్నాడు మనకు తెలియదు, ఎందుకంటే దేవుని వాక్యం ఆ కారణం చెప్పలేదు. కానీ మన జీవితాల్లో గమనించాల్సింది, విక్టరీస్ తరువాత ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ మూమెంట్స్ వస్తాయి. సో యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ దట్. నేను ఎప్పుడు చెప్తాను, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ తర్వాత ఏమొస్తుంది? జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ తర్వాత ఏమొస్తాయి? వ్యాలీస్ వస్తాయి. సో ఆల్వేస్ మన జీవితంలో, అది ఏలియా జీవితంలో మనం చూస్తాం, దావీదు జీవితంలో మనం చూస్తాం, పేతురు జీవితంలో మనం చూస్తాం, అనేక మంది భక్తుల జీవితాల్లో మనం కామన్గా చూసేటువంటి అంశం ఏంటంటే, ఆఫ్టర్ విక్టరీ దే వెంట్ త్రూ ద వ్యాలీస్. వాళ్ళ జీవితాల్లో విజయం అనేటువంటిది సంపాదించిన తర్వాత వాళ్ళలో ఆందోళన, భయము అనేటువంటిది మనము అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన ఏమంటాడు? అబ్రాహామా భయపడకము. ఆ మాటకు వస్తే, భయపడకము అనేటువంటి మాట బైబిల్లో ద ఫస్ట్ టైం ఇక్కడే మనకు కనబడుతుంది 15వ అధ్యాయంలో. దిస్ ద ఫస్ట్ టైం దేవుడు భయపడొద్దు అనేటువంటి అష్యూరెన్స్ అబ్రహాముకి ఆయన ఇస్తా ఉన్నాడు. ఆ తర్వాత భయపడకము అనేటువంటి మాట దేవుడు పలు పర్యాయాల్లో
ఆయన మాట్లాడటం జరిగింది. ఇస్సాకుతో మాట్లాడినప్పుడు దేవుడు భయపడొద్దన్నాడు. తర్వాత యాకోబుతో ఆయన మాట్లాడినప్పుడు భయపడొద్దన్నాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతున్నటువంటి పలు సందర్భాలలో భయపడొద్దు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఒక రీజన్ని ఆఫర్ చేస్తున్నాడు. వై షుడ్ యు నాట్ ఫియర్? ఎందుకు మనం భయపడకూడదు అంటే, సర్వసాధారణంగా భయం అనేటువంటిది మన జీవితంలో ప్రతిదినము వచ్చేటువంటి ఇమోషనే. అవునంటారా కాదంటారా? నిద్రపోతున్నప్పుడు కూడా వదిలిపెట్టదు ఈ భయం. ఎందుకంటే నిద్రలో కూడా ఉలిక్కి పడేస్తాం. అవునంటారా కాదంటారా? సో ఆబ్వియస్గా ఈ భయము అనేటువంటి ఇమోషన్ చాలా రెగ్యులర్గా మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. మరి ఈ భయాన్ని అధిగమించడానికి దేవుడు ఆఫర్ చేసేటువంటి సొల్యూషన్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, దేవుడు అబ్రాహాముతో అంటున్నాడు, నీకు నేను కేడము, నీ బహుమానము నేనే. ఐ ఆమ్ యువర్ రివార్డ్ అండ్ ఐ ఆమ్ యువర్ ఫార్ట్రెస్ అని అంటాడు. అంటే ఎవరి జీవితాల్లో అయితే దేవునిని బహుమానంగా కలిగి ఉండి, ఎవరి జీవితాల్లో అయితే దేవునిని కేడముగా కలిగినటువంటి వారు ఉంటారో వారు భయపడాల్సినటువంటి అవసరం లేదు. దెర్ ఇస్ నో రీజన్ టు ఫియర్. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ భయాన్ని గనక మనం అధిగమించాలంటే, ఈ ఆందోళనని గనక మనం అధిగమించాలంటే మన జీవితాల్లో ఏది అలవాటు చేసుకోవాలి? మేకింగ్ గాడ్ యాజ్ యువర్ షీల్డ్ అండ్ యాజ్ యువర్ ఫోర్ట్రెస్, యాజ్ యువర్ రివార్డ్. అన్ని రకాలుగా దేవుడే మన బహుమానము, దేవుడే మనకు కేడము, దేవుడే మనకు ఆశ్రయదుర్గము. అంటే ఎవరి జీవితాల్లో అయితే దేవుడు యాక్టివ్గా పనిచేస్తున్నాడో వారు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఇక్కడ అబ్రహాము భయపడుతున్నటువంటి ఆ సందర్భంలో దేవుడే స్వయంగా అబ్రహాముతో మాట్లాడి మళ్ళా అష్యూర్ చేస్తా ఉన్నాడు. అబ్రహామా, నువ్వు అక్కడ రివార్డుని నువ్వు తిరస్కరించావు, అంత మాత్రం చేత నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు, నేనే నీకు బహుమానము అనేటువంటి అష్యూరెన్స్ని దేవుడు అబ్రహాముకి ఇస్తున్నట్లుగా మనకు కనపడతా ఉంది. అందుకే ఒక ఆయన అన్నాడు, గాడ్స్ ఐ యామ్ ఈజ్ పర్ఫెక్ట్లీ అడిక్వేట్ ఫర్ మ్యాన్స్ ఐ యామ్ నాట్. మన దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు అనేటువంటిది చాలాసార్లు మన జీవితాల్లో ఆ వెలితి కనపడతానే ఉంటుంది. అరే నేను ఇట్లాగా లేను, లేదంటే నేను ఇట్లా ఉండలేకపోతున్నాను, లేదంటే నేను ఇట్లా చేయలేకపోతున్నాను. సో మన జీవితాల్లోకి మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు కనపడేది ఆ వెలితి, ఆ ఇనాడిక్వసీ. ఏంటా ఇనాడిక్వసీ అంటే, ఐ యామ్ నాట్ సో అండ్ సో కదా. ఈరోజు యవనస్తులందరూ కూడా సినిమా యాక్టర్లా ఉండాలని అనుకుంటా ఉంటే, సినిమా యాక్టర్లు అంటారు మేము మరోలా ఉంటే బాగుండేది అంటున్నారు. ఇక అర్థమవుతుందా? షారూక్ ఖాన్ అన్నాడు, ఏమన్నాడు? ఐ డోంట్ లైక్ బీయింగ్ షారూక్ ఖాన్ అన్నాడు. జనాభా అంతా ఏం చేస్తున్నారు? షారూక్ ఖాన్ హెయిర్ స్టైలు, మళ్ళీ షారూక్ ఖాన్. ఇప్పుడంటే పాప షారూక్ ఖాన్ ఓల్డ్ అయిపోయాడు, ఇప్పుడంతా కొత్త యాక్టర్లు వచ్చారు కదా, ఎవరైనా పెట్టుకోండి. యు ఆర్ ట్రైయింగ్ టు ఫాలో సో అండ్ సో. కానీ వాళ్ళ జీవితాల్లో కూడా ఆ ఇనాడిక్వసీ అనేటువంటిది, ఆ వెలితి అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే మానవుని జీవితంలో నిత్యము కూడా మనల్ని వెంటాడేటువంటి ఆ యొక్క ఇమోషన్ ఏంటంటే, ఐ యామ్ నాట్ సో అండ్ సో. అరే నేను అలా ఎందుకు ఉండలేకపోయాను, నేను ఇలా ఉండలేకపోయాను, నేను అలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేస్తుంటే బాగుండేది. మన జీవితాంతము కూడా ఈ రిగ్రెట్స్ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఏంటా రిగ్రెట్స్? మనలో ఉన్నటువంటి ఆ వెలుతులు మనలో రిగ్రెట్ని కానీ, మనలో ఫ్రస్ట్రేషన్ కానీ అవి తీసుకొస్తూ ఉంటాయి. అయితే ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు తను తాను ఉన్నప్పుడు ఆయన పేరు ఏమని చెప్పాడు? ఐ యామ్ హూ ఐ యామ్ అన్నాడు. అంటే మానవుని యొక్క జీవితంలో నేను ఏదైతే అయి లేను అనేటువంటి వెలితి మన జీవితాల్ని వెంటాడుతూ ఉంటుందో,
అక్కడ దేవుని యొక్క సెల్ఫ్ సఫిషియన్సీ అనేటువంటిది మన జీవితాల్ని ఆధారం చేసుకున్నప్పుడు, నేనంటాను మన జీవితాల్లో సెల్ఫ్ సఫిషియన్సీ దేని బట్టి వస్తుందంటే మనను బట్టి రాదు, దేవుని బట్టి వస్తుంది. మనలో ఉన్నటువంటి ఇనాడిక్వసీ, ఆ వెలితి ఏదైతే ఉందో ఆ వెలితి మన వల్ల ఫిల్ అవ్వదు కానీ దేవుని బట్టి ఫిల్ అవుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు కానీ, మన జీవితాల్లో భయం వచ్చినప్పుడు కానీ, మన జీవితాల్లో వెలితి వచ్చినప్పుడు కానీ మనం దేని వైపు చూడాలి? నీ ఇనాడిక్వసీని చూసి నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ వెలితి చూసుకొని నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. దానికంటే దేవుడు ఏదైతే సెల్ఫ్ సఫిషియెంట్ అయి ఉన్నాడో ఆ సెల్ఫ్ సఫిషియెంట్ అయినటువంటి దేవుణ్ణి గనక నువ్వు ఆశ్రయించగలిగితే నీలో ఉన్నటువంటి వెలితులన్నీ కూడా పటాపంచలైపోతాయి. సో గాడ్ సొల్యూషన్ ఫర్ యువర్ ఐ యామ్ నాట్ ఈజ్ ఐ యామ్. ఆయన ఏదై ఉన్నాడో, ఆయన స్వభావం ఏదైతే ఉందో, ఆయన స్వయంభవుడు, ఆయన సెల్ఫ్ సఫిషియెంట్, తనంతట తానుగా ఉండగలిగినటువంటి వాడు. ఈ స్వభావము దేవుని ఏదైతే ఉందో ఆ స్వభావం మాత్రమే మన జీవితాల్లో ఉన్నటువంటి వెలితిని పూరించగలదు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రహాం యొక్క భయాన్ని తొలగించినటువంటి ఆ సందర్భంలో దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నేను నీకు సరిపోతాను గనక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు కేడముగా ఉంటాను గనక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీలో ఉన్నటువంటి కొదువ ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుని యొక్క కంప్లీట్నెస్ని మనము ఆశ్రయిస్తామో మనలో ఉన్నటువంటి ఆ ఇన్కంప్లీట్నెస్ అనేటువంటిది అది పటాపంచలైపోతుంది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే సందర్భంలో మరొక మాటను కూడా మనం చూస్తాం. ఏమంటాడు అక్కడ? యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. జాగ్రత్త వినండి. అబ్రహాముని కంఫర్ట్ చేయటానికి దేవుడు ఏం చేశాడు? ఆయన వాక్యమును పంపించాడు. ఏమి దర్శనంలో వచ్చింది? వాక్యము దర్శనంలో వచ్చింది. మనం ఏం చేస్తాము? వాక్యాన్ని పెట్టి దర్శనాన్ని పెడతాం, వాక్యం తీసి దర్శనం పెడతాం. అక్కడ ఏమ్మా, ఏది ఇంపార్టెంట్? వాక్యమా దర్శనమా? దేవుడు ఏం పంపించాడు? ఇప్పుడు వాక్యము దర్శనంలో ఎందుకు పంపించాడు దేవుడు? మాట్లాడరే. ఆయనకు వాక్యం చేతిలో లేదు కాబట్టి. అబ్రహాం చేతిలో బైబిల్ ఉందా? మరి ఇప్పుడు నీకు దర్శనం ఎందుకు? నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలా? ఏమ్మా, చేతిలో ఉందిగా ఇది. ఇప్పుడు దేవుడు దర్శనంలో నీకు యెషయా గ్రంథం చూపించాలా? మాట్లాడరే. దేనికో. అందుకనే మన జీవితాల్లో పరిణితి రాటల్లే. మనకి దేవుడు యెషయా గ్రంథం 15 అధ్యాయం చదువుని దేవుడు దర్శనం చెప్పాలా? తీసి చదవలేవా యెషయా గ్రంథం 15 అధ్యాయం? నీ చేతిలో ఏముంది? ఏముంది నీ చేతిలో? అబ్రహాం చేతిలో ఉందా? కానీ అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాము యొక్క భయాన్ని తొలగించడానికి దేవుడు ఏం పంపించాడు? వాక్యం పంపించాడు. మరి ఇప్పుడు మన చేతిలో ఏముంది? మరి భయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? బైబిల్ తలకని పెట్టుకొని పడుకుంటున్నాం కదా. బైబిల్ ఎక్కడ పెట్టుకొని పడుకుంటున్నాం? భయాన్ని పోగొట్టుకునే మార్గం ఏంటి? అమ్మ పాస్టర్ గారు చటకాలు వస్తున్నాయండి, దయ్యాలు వస్తున్నాయని చెప్పి బైబిల్ తీసుకొని తలకని పెట్టి, బుద్ధి జ్ఞానం లేదు వీళ్ళకి. అదా విధానం. వాక్యం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? వాక్యం యొక్క పని ఏంటి? అబ్రహాములో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి, అబ్రహాంకు ఉన్నటువంటి ప్రశ్నలు తొలగించడానికి. అందుకనే ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడో అబ్రహాము చాలా సిన్సియర్గా తన ఆందోళన తెలియజేస్తున్నాడు. ఏమంటాడు? నిజమే ప్రభువా. సర్కాస్టిక్గా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నిజమే ప్రభువా, నువ్వు నా బహుమానము, నువ్వు నా కేడము, అందులో ఏమాత్రం సందేహం లేదు.
కానీ నా సమస్య ఏంటంటే నువ్వు నాకు ఎంత బహుమానం అయితే ఏంటి, నువ్వు ఎంత కేడమైతే ఏంటి, ఇప్పుడు నువ్వు ఇచ్చేదంతా ఎవరి పరం కాబోతా ఉంది? నాకు సంతానం లేదుగా, కాబట్టి నువ్వు ఎంత రివార్డ్ ఇస్తే లాభం ఏంటి? ఏమ్మా, ఆస్తులు ఎవరికి కావాలి కదా? మీరు ఆస్తులు దేని కొరకు మీరు సంపాదిస్తున్నారు? పిల్లలు లేకపోతే ఆస్తులు ఎందుకు అవసరమా? పిల్లలేని వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? పిల్లలేని వాళ్ళు అప్పుడు ఏం చేయాలమ్మా? ఆస్తిని ఏం చేయాలా? ఇచ్చేయాలి కదా, ఇస్తారా? అబ్రహాము తనకున్నటువంటి భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభా, నువ్వు ఎంత ఇస్తే లాభమేముంది? ఇదంతా ఎవరి పరమైపోతా ఉంది? ఎలియాజరు పరమైపోతా ఉంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్. దేవుని వాక్యము తన ప్రజల దగ్గరకు రావటం అనేటువంటిది మనం ఆదికాండంలో ఇదే ఫస్ట్ టైం మనం చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు జాగ్రత్త గమనించండి, అబ్రాహాముకున్నటువంటి ఇమోషన్ని దేవుడు అడ్రస్ చేస్తున్నాడు. అబ్రాహాముకున్నటువంటి ఇమోషన్లో సొల్యూషన్ ఏదైతే దేవుని వాక్యం ఉందో ఆ దేవుని వాక్యాన్ని అబ్రాహాం దగ్గరికి దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. అంటే మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రతి సందర్భంలో కూడా మనకి సరిపడింది ఈ లోకంలో ఏదైనా ఉందంటే ఎవడి ఆలోచన కాదు, దేవుని వాక్యం. మనం ఏం చేస్తాం తెలుసా? ముందు అడ్వైస్ కొరకు పరిగెడతాం. అన్ని అడ్వైసులు దీంట్లో ఉన్నాయా? దీనిలో అడ్వైస్ తీసుకున్నవాడు ఎవరు అడ్వైస్ తీసుకోవాలి? అటానే అడ్వైస్ తీసుకోవద్దు అంటలేదు నేను. బట్ మన జీవితానికి కావలసినటువంటి ప్రతి అడ్వైస్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు మన జీవితాల్లో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళన తొలగించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? తన వాక్యమును మనకు అందుబాటులో తీసుకొస్తా ఉన్నాడు. దేవుడు అందుకనే తన వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. 66 పుస్తకాల వాక్యాన్ని దేవుడు మన చేతిలో ఎందుకు పెట్టాడు? నీకు భయం వేసినప్పుడు తీసి చదువు, నీకు ఆందోళన వచ్చినప్పుడు తీసి చదువు, నీ జీవితంలో ఛాలెంజ్ గుండా వెళ్తున్నప్పుడు తీసి చదువు. బికాస్ గాడ్స్ వర్డ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా నీకు జవాబు ఇవ్వటానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి నీకు నాకు కావాల్సిన దేవుని వాక్యం ఒక్కటే. అది మనం గ్రహించాలి. కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే దేవుడు ఈ రోజున మనకైతే ఈ దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా అందుబాటులో తీసుకొచ్చాడు. ఏం చేయడానికి? షెల్ఫ్లో పెట్టుకోవడానికి కాదు, ఆదివారం తీసుకొని చర్చికి రావటానికి కాదు. ప్రతి దినము కూడా నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఈ వాక్యాన్ని తీసి మనం చదువుతూ ఉన్నప్పుడు దెర్ ఈస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దట్ యు ఫేస్ ఇన్ లైఫ్. ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ సొల్యూషన్ ఇష్టం లేదు. ఏ సొల్యూషను? మా అమ్మ చెప్పేది నాకు కావాలి, మా నాయన చెప్పేది నాకు కావాలి, మా అత్తగారు చెప్పేది నీకు కావాలి, మా అన్నయ్య చెప్పేది కావాలి, మా అక్క చెప్పేది కావాలి. అసలు ఇంపార్టెంట్ ఏది? ఏది అసలు ఇంపార్టెంట్? అందుకనే దేవుడు అబ్రహాంకి ఏం చేశాడు? తన వాక్యమును దర్శనంలో తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే అబ్రహాము చేతిలో వాక్యం లేదు. నేను అంటాను, మన చేతిలో మన వాక్యం పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఎటువంటి విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నాం? వాట్ ఈజ్ అ వాక్ ఆఫ్ ఫెయిత్? మరి అబ్రహాం చేతిలో బైబిల్ లేకుండా ఎటువంటి విశ్వాస పరిణితిని కనపరిచాడు? ఎందుకు మనము ఆ విశ్వాస పరిణితిని మనం కనపరచలేకపోతున్నాం? ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాం యొక్క జీవితంలో అక్కడ రాయబడిన విషయం ఏంటి తెలుసా? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
అంటే ఇక్కడ జాగ్రత్త వినండి, ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడని కాదు అర్థం. ఏ విశ్వాసం అయితే అబ్రహాము ఆల్రెడీ కలిగి ఉన్నాడో, 12వ అధ్యాయంలో ఏ విశ్వాసముతో అయితే అబ్రహాము ప్రారంభించాడో, ఆ 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏ విశ్వాసమునైతే కొనసాగిస్తూ సొదొమ గొమొర్రా యొక్క బహుమానాన్ని తిరస్కరించాడో, అదే విశ్వాసము అబ్రహాము ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అబ్రహాం యొక్క జీవితంలో ఈ విశ్వాసం అనేటువంటిది ప్రతి సందర్భంలో కూడా అది రీఇన్ఫోర్స్ అవుతా వచ్చింది. 12వ అధ్యాయంలో ప్రారంభించినప్పుడు అద్భుతమైన విశ్వాసం కలిగినటువంటి అబ్రహాం, అయితే 12వ అధ్యాయంలో ఇంకో భాగంలోకి వెళ్ళేటప్పటికి విశ్వాసంలో ఫెయిల్ అయినటువంటి అబ్రహాం. అందుకనే ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ అబద్ధం ఆడాడు, ఈ సందర్భాలని జరిగినాయి. అంటే ఒక రకంగా ఎంబరాస్మెంట్తో అబ్రహాం బయటికి రావాల్సి వచ్చింది. ఐగుప్తులో నుండి అతన్ని తరిమేశారు అబ్రహాంని. సో ఒక రకంగా ఎంబరాస్మెంట్తో అబ్రహాము ఆ బయటకు వచ్చాడు ఐగుప్తులో నుండి. మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి ఆ బేతేల్లో ఆయన బలిపీఠం కట్టి ప్రభుకి ఆయన అర్పణ సమర్పించాడు. అంటే ఈ ప్రాసెస్ అంతట్లో కూడా ఏదైతే విశ్వాసము అబ్రహాము కలిగి ఉన్నాడో అదే విశ్వాసము గురించి ఇక్కడ చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి నమ్ముతా వచ్చాడు, ఇంకా బలంగా నమ్మాడు. అది దాని అర్థం. అంటే ఇన్ని సంవత్సరాలు అబ్రహాము దేవుణ్ణి నమ్ముతా వచ్చాడు, ఈ సందర్భంకి వచ్చేటప్పటికి ఏమైంది? ఆ విశ్వాసము ఇంకా బలపరచబడింది, ఇంకా స్ట్రెంగ్తెన్ అయింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక జాగ్రత్త వినండి, యువర్ లైఫ్ ఈజ్ ఓన్లీ యాజ్ బిగ్ యాజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసము చిన్నదైతే నీ జీవితం చిన్నగానే ఉంటుంది. నీ విశ్వాసము పెద్దదైతే అప్పుడు నీ జీవితము ఎన్లార్జ్ అవుతుంది. అమ్మా, ఎబ్బేసు యొక్క జీవితం ఎట్లాగా ఎన్లార్జ్ అయింది? అబ్రాహాం యొక్క జీవితం ఎట్లాగా ఎన్లార్జ్ అయింది? అబ్రాహాం ఎవరు? ఎట్లా ప్రారంభించాడు? ఎక్కడో ఊరిలో ఒక విగ్రహార్థం చేసేటువంటి కుటుంబంలో విగ్రహాలు తయారు చేసుకుంటున్నట్టు ఒక కుటుంబంలో పుట్టినటువంటి వాడు ఈ రోజున ఒక జనాంగానికి మూలపరుషుడయ్యేటువంటి ఆ యొక్క ఎన్లార్జ్మెంట్ లేదంటే అది ఆ బ్లెస్సింగ్ దేని బట్టి వచ్చింది? అబ్రహాంకున్న విశ్వాసాన్ని బట్టి. మన ప్రాబ్లం ఏంటంటే మన విశ్వాసం ఎంత ఉంటుంది, జీవితం ఎంత కోరుకుంటాం. ఏమా ఆ సంబంధం ఉందా? నీ విశ్వాసం ఎంత ఉంది, నీ జీవితం ఎంత ఎన్లార్జ్ అవుతుంది? నిజంగానే అబ్రహాం లాగా నీ జీవితం ఇన్ఫ్లుయెన్షియల్ కావాలనుకోమ్మా, అప్పుడు నీ విశ్వాస ప్రమాణం ఎంత ఉండాలి, పరిమాణం ఎంత ఉండాలి? నువ్వు పెట్టే విశ్వాసం ఎంత, నువ్వు దేవుల్లో నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఎంత, ఇంత పెద్ద జీవితం ఎక్కడ వస్తుంది? సో ఆల్వేస్ నీ జీవితం యొక్క ఎన్లార్జ్మెంట్ దేని బట్టి ఉంటుందంటే బై ద మెజర్ ఆఫ్ ఫెయిత్ దట్ యు ఎక్సర్సైజ్ ఇన్ యువర్ లైఫ్. నిజంగా దేవుడు నీ జీవితాన్ని గొప్పగా వాడుకోవాలంటే గొప్ప విశ్వాసం కలిగి ఉండు, దేవుని కొరకు గొప్ప నిర్ణయాలు తీసుకో. అటువంటి విశ్వాసాన్ని నీ జీవితంలో నువ్వు కనపరచకుండా దేవుడు నీ బార్డర్స్ని ఎట్లా ఎక్స్టెండ్ చేస్తాడమ్మా? నీ బౌండరీస్ని ఎట్లా ఎన్లార్జ్ చేస్తాడు? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి నీ జీవితము ఎంత పెద్దదవుతుందో తెలుసా? నీ విశ్వాసము ఎంత పెద్దదైతే. నీ విశ్వాసము ఎంత పెద్దదవుతుందో తెలుసా? నీ దేవుడు ఎంత పెద్ద అయితే. నీ వ్యూ ఆఫ్ గాడ్ను బట్టి, అంటే నీ సైజ్ ఆఫ్ గాడ్ను బట్టి నీ సైజ్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది. నీ సైజ్ ఆఫ్ ఫెయిత్ను బట్టి నీ సైజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? నీ జీవితంలో దేవునికి ఎంత స్థానం ఉందో నువ్వు చెప్పక్కర్లే, కనబడిపోద్ది. నీ ఎన్లార్జ్మెంట్లో కనపడుతుంది, నీ ఎక్స్పాన్షన్లో కనపడుతుంది.
నీ ఇన్ఫ్లుయెన్స్లో కనపడుతుంది. ఎంత ఎన్లార్జ్ అవుతుంది నీ లైఫ్? నువ్వెంత ఫెయిత్ కలిగి ఉంటే అంత ఎన్లార్జ్ అవుతుంది. నువ్వు ఎంత ఫెయిత్ కలిగి ఉండవు, దేవుని యొక్క దేవుని వాట్ ఈజ్ యువర్ వ్యూ ఆఫ్ గాడ్? మనకల్లా దేవుని గురించి తెలిసి ఏంటంటే ఆయన రోగాలు తీసేస్తాడు, ఆయన పెళ్ళిళ్ళు చేస్తాడు, ఆయన ఉద్యోగాలు ఎత్తాడు, అంతవరకే మనకు తెలిసింది దేవుని గురించి. కాబట్టి మన జీవితాలు అంతవరకే ఉంటాయి. అంతకు మించి మన జీవితాలు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదమ్మా? ఎందుకు అంతకు మించి మన జీవితాలు ఎన్లార్జ్ కావట్లేదు? ఏ దేవునికి అయినా పార్షాలిటీ ఉందా? అబ్రాహామును ఒక్కడనే దేవుడు ఆయన ప్రేమించాడా? ఏ అబ్రాహాముని దేవుడు ప్రయోజనకరంగా మార్చినట్లు మన జీవితాలు ఎందుకు దేవుడు ప్రయోజనకరంగా మార్చడు? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? అబ్రాహాముకు ఉన్నటువంటి వ్యూ ఆఫ్ గాడ్ పెద్దది, అందుకనే అబ్రాహాము కనపరిచినటువంటి విశ్వాసం గొప్పది, అందుకనే అబ్రాహాం యొక్క జీవితం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా గొప్పది. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆ కనెక్షన్ మనం అర్థం చేసుకోవాలి. దేవుని పట్ల నువ్వు ఎటువంటి అవగాహన కలిగి ఉన్నావో దాన్ని బట్టే నీ విశ్వాసం యొక్క సైజు ఉంటుంది. నీ విశ్వాసం యొక్క సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి దేవుడు నీ జీవితాన్ని ఎన్లార్జ్ చేస్తాడు. ఏమా పిల్లలకి పెద్దోళ్ళ పనులు ఇప్పుడు ఎందుకు అప్పగించాం మనం? ఏమా పిల్లలకి పెద్దోళ్ళ పనులు అప్పగిస్తారా? మీకే అటువంటి డిజైన్మెంట్ ఉంటే దేవునికి ఆ డిజైన్మెంట్ ఉండదా? నీ యొక్క ఫెయిత్ ఆ లెవెల్లో లేనప్పుడు దేవుడు ఆ లెవెల్లో నేను ఎట్లా వాడుకుంటాడు? అసలు నువ్వు చేసే ప్రార్థనకి నువ్వు జీవించే జీవితానికి సంబంధం ఉందా? నీ ప్రార్థన ఏమో ప్రభు నన్ను వాడుకో, ఏంటి వాడుకునేది? నీకున్న విశ్వాసం చూపించి. ఎంత ఉంది నీ విశ్వాసం? నీ విశ్వాసం ఉంది ఇంత అయితే దేవుడు అంతటా వాడుకుంటాడమ్మా. నిజంగా దేవుడు నిన్ను పెద్దగా వాడుకోనుకుంటే దేవుని యొక్క నీ యొక్క ఫెయిత్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకో, దాన్ని ఎన్లార్జ్ చేసుకో. దేవుడు పెద్దోళ్ళ పని చిన్నపిల్లలకు అప్పగించడం. నీ విశ్వాస పరిమాణం కనుక పెరగకపోతే గాడ్ కెనాట్ యూజ్ యూ అట్ హైయర్ లెవెల్. ఎట్లా వాడుకుంటాడు దేవుడు హైయర్ లెవెల్లో? కోరుకుంటే సరిపోద్దా? దానికి తగినటువంటి విశ్వాస సూత్రాలు మన జీవితాల్లో మనం పాటించాలా. అటువంటి ఫెయిత్ని మనం ఎక్సర్సైజ్ చేయగలగాలి. అటువంటి వ్యూ ఆఫ్ గాడ్ మనం కలిగి ఉండాలి. అంతేగాని దేవుడు ఇర్రేషనల్గా మన జీవితాలు ఎప్పుడు వాడుకోడు. అందుకనే బ్లేస్ పాస్కల్ ఒక చక్కటి మాట అంటాడు, ద పర్పస్ ఆఫ్ గాడ్ గివింగ్ అస్ ద ఎబిలిటీ టు రీజన్ ఈస్ టు షో అస్ దట్ రీజనింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. మన దైనందిక జీవితాల్లో జాగ్రత్త వినండి, రీజన్ని వాడతాము, ఫెయిత్ని వాడతాము, కానీ రీజన్కి కొంతవరకే నువ్వు వాడతావు, దాని మించి నువ్వు వాడలేవు. రీజన్ పని చేయలేని చోట, ఎక్కడైతే రీజన్ పనికి రాకపోతా ఉందో అక్కడ ఫెయిత్ని నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఇక్కడ నుండి నేను ప్రయాణమై హైదరాబాద్ వెళ్ళాలనుకోండమ్మా, నా రీజన్ ఉపయోగించి నేను చాలా పనులు చేస్తాను. ఏం చేస్తాను? ఏ రోజు ప్రయాణం చేయాలో ఆ రోజు రిజర్వ్ చేసుకుంటా టికెట్. అది ఫ్లైటో లేదంటే కారో బస్సో ఏదోటి రిజర్వ్ చేసుకుంటా. ఆ తర్వాత ఏం చేస్తాను? రీజన్ ఉపయోగించి ఏ టైంకి బస్సో ట్రైన్ అయితే ఆ టైంకి రైల్వే స్టేషన్కో, ఆ టైం బస్ స్టాండ్. ఇదంతా దేని ఉపయోగిస్తావు? ఫెయితా రీజనా? రైట్. తర్వాత నీకు అప్పగించబడినటువంటి ఏదైతే బెర్త్ నెంబర్ ఉందో వెళ్ళి ఆ బెర్త్లో కూర్చుంటావు, ఆ సీట్లో కూర్చుంటావు. అప్పుడు ఆ బస్సో ఆ ట్రైను ఆ ఫ్లైటో నేను ఎక్కడ తీసుకెళ్తుంది? అంతవరకు నీ రీజన్ పనికి వచ్చింది, బాగానే ఉంది. ఎప్పుడన్నా నువ్వు బస్సు ఎక్కిన తర్వాత బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, అరే అబ్బాయి నీ ఎక్స్పీరియన్స్ ఎంత? అసలు ఎన్నాళ్ళ నుండి నువ్వు బస్సు నడిపిస్తున్నావు, నీ లైసెన్స్ నాకు చూపిస్తావా, అంతకుముందు యాక్సిడెంట్లు ఏం చేసావా అని ఎప్పుడన్నా అడిగారా మీరు? ఎందుకు అడగలేదు? అడిగితే ముందాడు మిమ్మల్ని బస్సులో నూకెత్తాడు బయటికాడు. ఎరా నావే నీకు నమ్మకం లేదా?
నమ్మకలేకపోతే బస్సు దిగి అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి అక్కడ? నీ రీజన్ ఎంతవరకు ఉపయోగపడింది? కొంతవరకే. ఆ పైన నువ్వేం చేయాలా? బస్సు ఎక్కినట్టు నీవు విశ్వాసం పెట్టావు. ఏమని విశ్వాసం పెట్టావు? ఆ డ్రైవరు ఆడికి నడపడం చేతనవుతుంది, వాడు నన్ను క్షేమంగా డ్రైవ్ చేస్తాడు. ఒకవేళ నాకు నిద్ర వచ్చి పడుకున్నా వాడు పడుకోకుండా డ్రైవ్ చేసి నన్ను ఏం చేస్తాడు? గమ్యస్థానాన్ని చేరుస్తాడని విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావు కాబట్టే ఏమైతా ఉంది? యు ఆర్ ఏబుల్ టు రీచ్ యువర్ డెస్టినేషన్. అంటే దాని అర్థం ఏంటంటే లైఫ్లో అన్ని రీజన్తో అవ్వదమ్మా. దేవుడు ఉంటే నాకు చూపించు, అది తెలివైన ప్రశ్న కాదు, తెలివి లేని ప్రశ్న అది. ఎందుకంటే దేవుడు అట కనపడ్డు. ఈ డే టు డే లైఫ్లోనే ఫెయిత్ లేకుండా నువ్వు చాలా విషయాలు ఫెయిత్తోనే ముందుకెళ్తున్నావు. చాలా విషయాలు ఫెయిత్తోనే మనము. రీజన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? కొంతవరకు ఉపయోగపడతా ఉంది. రీజన్ ఎక్కడైతే మన జీవితాలకి పనికిరాదో అక్కడ ఫెయిత్ మన జీవితాల ముందు నడిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాల్లో రీజన్ ఏదైతే గ్యాప్ని మన జీవితాల్లో చూపిస్తుందో ఆ గ్యాప్ని జంప్ చేయడానికి ఫెయిత్ అనేటువంటి మన జీవితంలో ఉపయోగపడతా ఉంటుంది. విశ్వాసం అనేటువంటి దాని కొరకు దేవుడు మనకిచ్చింది. క్రైస్తవ జీవితంలో చాలాసార్లు మనం ఇదే పొరపాటు చేస్తూ ఉంటాం. ఫెయిత్ ఇన్ గాడ్ మనకు చాలా ఇర్రేషనల్గా కనపడతా ఉంటుంది. ఫెయిత్ ఇన్ గాడ్ మనకంత రీజనబుల్గా కనపడదు. అందుకని మనం ఏం చేస్తాము? దేవుని యందు విశ్వాసం ఉంచడం కంటే కూడా మన జీవితాలు రేషనల్గా, రీజనబుల్గా దేవుడు మనకి ఇచ్చినటువంటి తెలివితేటలతో మనం నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అక్కడే మనం బోర్లా పడుతున్నాం. బికాస్ యూ నీడ్ టు రియలైజ్ యువర్ రీజన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు లీడ్ యువర్ లైఫ్. అప్పుడు ఏం చేయాలా? యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. పర్టికులర్గా విశ్వాసము దేనిలో? దేవుని యందు విశ్వాసము. ఆ దేవుని యందు నీకున్నటువంటి విశ్వాసము పెరిగే కొద్దీ నీ జీవితము ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. ఆ విశ్వాసము పెరిగే కొద్దీ నీ జీవితము పెరుగుతూ ఉంటుంది. అంతేగాని విశ్వాసము నీ జీవితంలో పెరగకుండా, విశ్వాసముతో నువ్వు నిర్ణయాలు తీసుకోకుండా నీ జీవితం పెరిగిపోవాలంటే అడగడానికి మనకన్నా ఉండాలి, ఇవ్వడానికి దేవునికైనా ఉండాలి. యు నీడ్ టు అండర్స్టాండ్. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఎట్లా పని చేస్తాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు జాగ్రత్త వినండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. జాగ్రత్త వినండి. అబ్రహాము 12వ అధ్యాయంలో దేవుని మాటకు లోబడ్డాడా లేదా? అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. మరి అక్కడ నీతిగా ఎంచబడి ఎందుకని రాయబడలే? ఆ ప్రశ్న మీకు అర్థమైందా? అబ్రహాం బంధువులను వదిలిపెట్టాడు, తన ఇంటిని వదిలిపెట్టాడు, తన జాబ్ను వదిలిపెట్టాడు. మరి అక్కడ ఎందుకు దేవుడు అది అతనికి నీతిగా ఎందుకు ఎంచలేదు? అబ్రహాం బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు, అక్కడ ఎందుకు దేవుడు దాన్ని నీతిగా ఎంచలేదు? నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేవుని నీతి అంటే ఏంటి? మందిరానికి వెళ్ళటమా? మనము ఇట్లా మెజర్ చేస్తూ ఉంటాం. నీతిని ఎట్లా మెజర్ చేస్తూ ఉంటాం? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తే దేవుడు పాయింట్లు వేసేస్తాడు కదా. దేవుని దగ్గర లాగ్ బుక్ ఉంది. ఆ లాగ్ బుక్లో ఏం చేస్తా అంటే, నువ్వు ఏ టైంకి లేచావు, అబ్బో 5ంటికి లేచావండి, 1 గంట సేపు మోకాళ్ళ మీద ఉన్నావండి, ఆ తర్వాత గంట సేపు నువ్వు ప్రార్థన చేసావండి, ఆ తర్వాత ఏం చేసావు అని దేవుని దగ్గర లాగ్ బుక్ ఉంటుంది అనుకున్నావా? నీతి అంటే ఏంటి? మనం చేసే పనులు కాదు, మన భక్తి కాదు. అందుకనే అబ్రహాము దేవుని కొరకు ఆ ఒబీడియన్స్ చూపించినప్పుడు నీతి అనల్లా దేవుడు. అబ్రహాం బలిపీఠం కట్టినప్పుడు దేవుడు అది నీతి అనల్లే. జాగ్రత్త వినండి.
రైచియస్నెస్ అంటే ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ద రైట్ థింగ్స్. రైచియస్నెస్ అంటే ఏంటో తెలుసా? బీయింగ్ ఇన్ ఎ పొజిషన్ వేర్ గాడ్ ఈజ్ హ్యాపీ అబౌట్ యూ. అది రైచియస్నెస్ అంటే. నీతి అంటే ఏంటి కదా? నీతి పనులు చేయడం కాదు. మనం ఏం చేస్తామంటే ఈయన చాలా నీతిమంతుడండి అంటే నా అర్థం ఏంటి? ఈయన చక్కటి టైంకి వస్తాడండి, లంచాలు తీసుకోడండి, చాలా మోరల్గా ఉంటాడండి, నీతిమంతుడండి. ఎవడు చెప్పాడు అది నీతి అని? దేవుని దృష్టిలో నీతి అంటే ఏంటి తెలుసా? ఆయన నిన్ను చూసి సంతోషించటమే నీలో నీతి. ఆయన నిన్ను చూసి సంతోషించేది నీ కార్యాలను బట్టి కాదు. అబ్రాహాం బలిపీఠం కట్టాన్ని బట్టి దేవుడు నీతిమంతుడనలే. అబ్రాహాము దేవుని మాటకు లోబట్టాన్ని బట్టి దేవుడు నీతిమంతుడనలే. దేని బట్టి నీతి అన్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను. జాగ్రత్త వినండి అమ్మా. మన జీవితాల్లో దేవుడు ఇష్టపడేది ఏదైనా ఉందంటే నీ విశ్వాసమే. అందుకని హెబ్రీయుల రాసిన పత్రికలో ఏమన్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. సో ఇప్పుడు దేవుని నువ్వు ఇష్టపరచాలంటే నీ జీవితంలో ఏం కనపడాలా? ఫెయిత్ కనపడాలి. మనమేమనుకుంటాం? దేవుని ఇష్టపరచాలంటే ఉదయాన్నే 5ంటికి లేవాలి, ఆ తర్వాత మోకాళ్ళ మీద 1 గంట సేపు ఉండాలి, ఆ తర్వాత బైబిల్ చదవాలి. నీతి కార్యాలు దేవుని ఇష్టపరచవు. అట్లానే పాస్కరెడ్డి చెప్పారు కాబట్టి ఎన్ని మానేయండి అని కాదు నా ఉద్దేశం. ఆ మాట మీకు అర్థమవుతుందా? బట్ దట్ ఈస్ నాట్ విచ్ ఈస్ గోయింగ్ టు ప్లీజ్ గాడ్. దేవుడు నీ జీవితంలో ఆయన ఇష్టపడేది ఒకే ఒక్కటి, నీ విశ్వాస పరిమాణం. దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ మేక్స్ గాడ్ హ్యాపీ అబౌట్ యూ. అంటే ఒక రకంగా అబ్రాహాము ఈ లెవెల్ ఆఫ్ అంటే ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్ వచ్చినప్పుడు ఎటువంటి లెవెల్ ఆఫ్ ఫెయిత్ని కనపరిచాడో దట్ వాస్ ప్లీజింగ్ టు గాడ్. అది దేవునికి ఏమైందమ్మా? ఇష్టపూర్వకంగా అయింది. మీకు నిజంగా దేవుని ఇష్టపరచాలనే కోరిక మీకుంటే ఒకే ఒకటి, మీ జీవితాల్లో ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయటం. వేరేది ఏది కూడా దేవునికి ఇష్టపరచదు. బలిపీఠం కట్టండి, తప్పేం లేదు. దేవుని కొరకు నిర్ణయాలు తీసుకోండి, తప్పేమి లేదు. కానీ అసలు మీ జీవితంలో విశ్వాస పరిమాణం ఎంతైతే ఉందో దాన్ని బట్టి మాత్రమే దేవుడు మన జీవితాల్లో మనల్ని చూసి ఆయన నీతిగా ఎంచుతాడు. అంటే నీతిని ఎంచాలంటే ఇప్పుడు ఆ లైఫ్లో ఏముండాలా? విశ్వాసము ఉండాలి. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒక తక్కెట మీద మనము పెట్టామనుకోమ్మా, ఇటుపక్క మీరు ఒక బియ్యం పెట్టారు కదా, కొంత బియ్యం పెట్టారు. ఇటు పక్కన ఏం చేస్తారు? ఒక రాయి పెడతారు. అంటే ఇప్పుడు ఎంచడం దేని బట్టి వస్తుంది? ఈ పలానా బియ్యం ఎంతైతే ఎంచుతారు మీరు, ఈ పలానా రాయి ఎంత బరువో అంత మీరు ఎంచుతారు. ఇప్పుడు దేవుడు మన జీవితాల్లో నీతి అనేటువంటిది ఎంచాలనుకో, ఇప్పుడు తక్కెడ మీద ఒక పక్క ఏముంది? నీతి ఉంది. అర్థమైందా? ఇప్పుడు మనల్ని దేవుడు కనుక నీతిమంతుడి కింద ఆయన ఏమంటారు, మనల్ని డిక్లేర్ చేయాలనుకో, అప్పుడు ఇటు పక్క ఏముండాలి? విశ్వాసం. అక్కడ మనం తీసుకొచ్చి ఏం చేస్తున్నామంటే చర్చ్ అటెండెన్స్ పెడుతున్నాం. అక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే క్రిస్టియన్ యాక్టివిటీస్ పెడుతున్నాం. అక్కడ మనం తీసుకొచ్చి ఏమంటే చర్చ్ యాక్టివిటీస్. అమ్మ, ఇవి ఏవి కూడా నీ తక్కెడలో పనికిరావు. నీ తక్కెడలో దేవుడు చూసేది ఒకే ఒక్కటి, నీ విశ్వాస పరిమాణం. God is pleased only by your faith. దేవుడు మనల్ని చూసి ఇష్టపడేది ఇక దేని లేదమ్మా. మిగతావి మీరు చేసేవన్నీ కూడా
మీ ఆత్మీయ మేలు కొరకే, దేవుణ్ణి ఇష్టపరచడం కోసం కాదు. మీరు చర్చికి అటెండ్ అవటం వల్ల అది మీ ఆత్మీయ మేలుకే కానీ దేవుని దగ్గర మీకేమీ మార్కులు పడవు. మీరు చర్చిలో యాక్టివ్గా ఉండటం వల్ల అది మీ ఆత్మీయ జీవితానికి మేలే కానీ దేవుని దగ్గర మార్కులు పడవు. దేవుని దగ్గర మీ జీవితంలో మార్కు ఏదన్నా పడాలంటే ఒకే ఒక్కటి, ద మెజర్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీరు ఎంతగా దేవుణ్ణి నమ్ముతారో అది ఒక్కటే దేవుడు మీ జీవితాల్లో నీతిగా ఎంచుతాడు. అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫెయిత్ నథింగ్ ఈజ్ కౌంటెడ్ ఫర్ రైచియస్నెస్. కాబట్టి ద సో కాల్డ్ మీరు మందిరంలో చేసేటువంటి యాక్టివిటీస్ దే విల్ నెవర్ బ్రింగ్, ఏమంటారు, దేవుని దగ్గర మీకు మార్కులు తేవు. కాబట్టి మార్కుల కోసం ఆరాటపడమాకండి. దేనికోసం? మన బతుకంతా అదే బాధ. ఏం కావాలా? పని చేస్తావు, ఆ పని పక్కన మార్కులు కనపడకపోతే ఎంత బాధో. వెళ్ళి టీచర్తో కొట్లాడినట్టు చర్చిలో కొట్లాడుతూ ఉంటావు. నన్ను గుర్తించట్లేదండి, అబ్బాయి నా పనికి రావట్లేదండి. ఎందుకండి ఇవన్నీ? అయినా అవసరమా? నీ జీవితంలో దేవుడు గుర్తించేది ఒకే ఒక్కటే, యువర్ మెజర్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ మెజర్ ఆఫ్ యువర్ ఫెయిత్ను బట్టే దేవుడు నీ జీవితాన్ని ఎన్లార్జ్ చేస్తాడు. నువ్వు దేవుని కొరకు అద్భుతమైన విశ్వాసం కలిగి ఉన్నావు అని దేని బట్టి తెలుసా? నీ జీవితము దేవుని చేత ఎట్లా ప్రభావవంతంగా వాడబడుతుందో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ యు హ్యావ్ adequate faith. అందుకనే చాలా స్పష్టంగా ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని మీద నువ్వు ఎటువంటి విశ్వాసముతో నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు అంటే, నీ జీవితంలో నువ్వు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా దేవుని నువ్వు ఎంత నమ్ముతున్నావో దాన్ని బట్టే తీసుకుంటావు. ఇప్పుడు అబ్రహాము లోబడి బయటకు వచ్చాడు అనుకోమ్మా, అంత తేలిక బయటికి రాగలుగుతారా చెప్పండి? ఎంతమంది కుటుంబాలు వదిలేసి దేవుని కొరకు బతకగలరు? ఎంతమంది పిల్లలను వదిలేసి దేవుని కొరకు బతుకుతాం మనం? అసలు మన జీవితాలు దేని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఉదయం లేచిన దగ్గర నుండి. మరి ఎట్లాగా ఎన్లార్జ్ అవుతాయేమో మన లైఫ్స్? ఎట్లా ఎన్లార్జ్ అవుతాయి? అరే నీ జీవితం అంతా నీ పిల్లల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. దేవుడు ఎట్లా వాడుకుంటాడు నిన్ను? అవి వదిలిపెడతాయి కదా, ఆ బాండ్స్ వదిలిపెడతాయి కదా. ఎందుకు అబ్రహాంని దేవుడు తన దేశంలో వాడుకోలే? ఎందుకు అబ్రహాం దేవుడు తన బంధువుల మధ్యలో వాడుకోలే? ఎందుకు దేవుడు బయట తీసుకొచ్చాడు? అదే ఫెయిత్ అంటే. ఫెయిత్లో యూ హ్యావ్ టు బ్రేక్ బాండ్స్. దేవుని కొరకు ప్రతి విధమైన బాండ్ తెంచుకోగలగాలి. అది విశ్వాసం అంటే. అది అబ్రహాం కనపరిచాడు. వదిలిపెట్టమన్నాడు, దేవుడు వదిలిపెట్టాడు అంతే. మళ్ళా వెనక్కి తిరిగి చూడలే మరి అన్నటికి కూడా. సొదొమ గొమొర్రా రాజు వచ్చాడు, నీ రివార్డ్ నాకు అక్కర్లే అన్నాడు. మళ్ళా గెహజీలాగా వెనక్కి తిరిగి పరిగెత్తాడేమన్నా? అంటే ఇవన్నీ దేని చూపిస్తా ఉన్నాయి? అబ్రహాము దేవుని యందు ఎటువంటి ఫెయిత్ కనపరిచాడు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో గాడ్ వాజ్ సో ప్లీజ్డ్ అబౌట్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. అమ్మ జాగ్రత్త వినండి. చాలాసార్లు మన జీవితాల్లో మనం చేసే పొరపాటు ఇదే. వీ హైలైట్ గుడ్ వర్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫెయిత్. క్రైస్తవ జీవితంలో నీ గుడ్ వర్క్స్ కాదు నువ్వు హైలైట్ చేయాల్సింది. క్రైస్తవ జీవితంలో నీ మెజర్ ఆఫ్ ఫెయిత్, ఆ విశ్వాసమును బట్టి నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు. దేవుని నువ్వు ఎంతగా నమ్ముతావు, దేవుని నువ్వు ఎంతగా నమ్మి ఎంతగానో లోబడగలుగుతావు, ఆ లోబట్టంలో దేవుని కొరకు ఎటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు. లోకానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళగలవా? నీ బంధువులకు వ్యతిరేకంగా నువ్వు వెళ్ళగలవా?
నీ ఇంటి వారికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళగలవా? ఒక్క అడుగేలో మరి విశ్వాసం గురించి మాట్లాడితే ఎట్ట కుదురుద్ది? నేనంటాను, దేవుని అల్ల ఫెయిత్ కనపరచడం అంటే అది. ప్రభా నాకు ఇది అక్కర్లేదు, నువ్వు వద్దన్నావు కదా, నాకు ఇది అక్కర్లేదు. చివరికి కొడుకును కూడా కాదనుకున్నాడు అబ్రహాము. నువ్వు వద్దన్నావు కదా, నాకు అక్కర్లేదు ప్రభా అంటే నాకు నీకంటే నా కొడుకు ఎక్కువ, చూపిస్తా నీకు. అబ్రహాము చివరి టెస్ట్లో ఏం చేశాడు? దేవుడు ఎక్కువ, కొడుకు ఎక్కువ. అదే కదా మా ఛాలెంజ్. చెప్పండి, ఎంతమంది నిలబడతాం మనం ఆ విషయంలో? నీకు దేవుడు ఎక్కువ, కొడుకు ఎక్కువ అంటే అబ్రహాం ఏం చూపించాడు? నాకు దేవుడు ఎక్కువ అన్నాడు. కబురులో చూపించాడా? కార్యంలో చూపించాడు. ఏం చేశాడు? కత్తి తీసుకొని చంపైపోయాడు. నేనంటాను, ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ మనం కనపరచకపోతే దేవుని చేతిలో మనం వాడబడలేం. డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ రిలీజియన్. నీ మతపరమైనటువంటి కార్యాలను బట్టి సంతోషించమాక. దేవుడు ఆ విషయాలు లెక్క కూడా చేయడు. దేవునికి నీ జీవితంలో కనపడేది ఒకే ఒకటి, ఆ విశ్వాసము నువ్వు కనుపరిచావా, కనుపరచలేదా. కనుపరిస్తే దేవుడు నేను ఇంకా ఎన్లార్జ్ చేస్తాడు, కనపరచకపోతే నీ జీవితం అట్లానే ముందుకెళ్తూ ఉంటుంది, కానీ అంతకు మించి నువ్వేం చేయలేవు. రోమిలికి రాసిన పత్రికలో దీన్ని మరికొంత వివరిస్తాడు పౌలు గారు. ఏమన్నాడు అక్కడ? మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడు. అబ్రాహాముకి దేవుడిచ్చిన వాగ్దానం దేని గురించి? నీకు నేను సంతానం ఇస్తాను. ఒకడు కాదు, ఎంతమంది సంతానం అన్నాడు? ఆకాశంలో నక్షత్రములంతా. ఇప్పుడు ఆ మాట నెరవేరిందంటే మీరేమంటారు? నెరవేరిందా దేవుడు చెప్పిన మాట? అబ్రహాం సంతానం ఎంత ఉంది ఇప్పుడు? ఆ సంతానం అంతా అబ్రహాందే కదా మిడిల్ ఈస్ట్లో. అటు ఇష్మాయిల్ని పట్టుకున్నా ఎవరి సంతానం అది? అవునా? ఇటు ఇస్సాకుని పట్టుకున్నా సంతానం అంతా ఎవరిది? అబ్రహాందే. కానీ ఆ రోజున అబ్రహాము అది నమ్మటానికి ఏమన్నా రుజువు ఉందా? ఎట్లా నమ్మాడు ఆ మాటని? ఫెయిత్ అంటే దేవుని మాట నమ్మటం అమ్మ. ఫెయిత్ అంటే దేవుని మాట నమ్మటమే. నాకు తెలియదండి దేవుడు సంతానం ఇస్తా అన్నాడు. అదే ఇక్కడ ఏమంటున్నాడు? అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి తన శరీరము మృతతుల్యమైనట్లును శారాగర్భం మృతతుల్యమైనట్లు ఆలోచించను కానీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడేమో అనేటువంటి సందేహం అబ్రహాముకి ఏ రోజు కూడా కలగలేదు. తన ఏజ్ని బట్టి డౌట్ వచ్చింది, శారా ఏజ్ని బట్టి డౌట్ వచ్చింది, కానీ దేవుని శక్తి విషయంలో ఆయనకి ఎటువంటి డౌట్ లేదు. నేనంటాను, అబ్రహాము దేవుని వాగ్దానములో ఉన్నటువంటి ఇంపాసిబిలిటీ గురించి ఆలోచించలేదు. ప్రభా మా బాగా చెప్పేవులే, ఈ వయసులో మాకేమవుద్ది కాబట్టి అదంతా వదిలే ప్రభా, నా దారి నేను చూసుకుంటాను అనలేదు అబ్రహాం. అంటే వాగ్దానములో కఠినత్వం ఉందా? ఉంది. ఎందుకంటే ఏజ్ పరంగా ఫిజికల్గా అబ్రహాముకి సంతానం కలగటం అసాధ్యం, అసంభవం. కానీ అబ్రహాము దేని యందు ఫోకస్ చేశాడు? తన ఏజ్ మీద ఫోకస్ చేయలే. దేని మీద ఫోకస్ పెట్టాడు? దేవుని యొక్క గొప్పతనం.
సో దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంత నమ్మాడంటే తన ఏజ్ను కూడా అధిగమించి దేవుని మాటను నమ్మి అబ్రహాము సంతానాన్ని పొందుకోగలిగాడు. అంటే ఇక్కడ జాగ్రత్త వినండి, దేవుని మాటను నమ్మటం అంటే దేవుని సామర్థ్యాన్ని నమ్మటం అని అర్థం. మనం అంటాం కదా, అరే నన్ను నమ్ము అని అంటారు, నీకెందుకు నేను ఉన్నాను అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నా సామర్థ్యాన్ని నమ్ము. ఒకవేళ నేను అవతలో నమ్మలేదు అనుకో, నువ్వేమవుతావు? ఫీల్ అయిపోతావు. అన్న నమ్మలేదండి, నా గురించి ఆడు తెలియలేదండి. అదే కనుక ఆడు నేను నమ్మాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏమవుతుంది అప్పుడు? సో ఇక్కడ దేవుని మాట నమ్మటం అంటే ఏంటి? దాని అర్థం దేవుని సామర్థ్యాన్ని నమ్మగలుగుతాం. మా జాగ్రత్త వినండి, మనం దేవుని మాటను ధిక్కరించినప్పుడల్లా దేవుని సామర్థ్యాన్ని మనం తృణీకరిస్తున్న వారం. దేవుడు నీకు ఇచ్చినటువంటి మాట ఇంపాసిబుల్ అయినప్పటికీ కూడా దేవుని సామర్థ్యాన్ని నమ్మి దేవుని సామర్థ్యమందు నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు అడుగులు వేస్తే దేవుని గొప్ప కార్యాన్ని జీవితంలో చూస్తావు. అది ఫెయిత్ అంటే. అల్టిమేట్గా ఒక విషయం చెప్తాను వినండి, మేబీ ఈ విషయం నెక్స్ట్ వీక్ చెప్తాను, ఓకే? ఎందుకంటే ఇది మొదలెడితే ఇప్పుడు అవ్వదు. బట్ అట్లీస్ట్ ఇక్కడ మనం గనక గమనిస్తే మన జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం, ఇట్ ఈస్ నాట్ యువర్ సర్వీస్, ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆ మాటకు వస్తే నువ్వు దేవుని కొరకు చేసేటువంటి సర్వీసు నీకున్న ఫెయిత్లో నుండి రావాలి, నీకున్న దేవుని మాట మీద ఒబీడియన్స్ నుండి రావాలి. ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు విధేయత చూపించి దేవుని మాటను నమ్మి నువ్వు నిర్ణయాలు తీసుకుంటావో అప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు? నీతిగా ఎంచుతాడు. అంటే నీ విశ్వాస పరిమాణాన్ని బట్టే నీ జీవితం యొక్క ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. నీ విశ్వాస పరిమాణము దేని మీద ఆధారపడుతుందంటే దేవుని నువ్వు ఎంతగా నమ్మితే. దేవుడు మన జీవితాల్లో మనల్ని బట్టి ఆయన సంతోషించాలంటే ఒకే ఒక్కటి, ఆయన యందు విశ్వాసం ఉంచడం. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. మన విశ్వాసం అనేటువంటి మాట చాలా తేలిగ్గా మనం మాట్లాడేస్తూ ఉంటాం. కానీ మన విశ్వాస పరిమాణం ఎంత? దేవుని మాటను మనం ఎంతవరకు నమ్మగలుగుతున్నాం? అబ్రహాము మనలాగా ఆయన బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ లేవు, ఆయన చేతిలో బైబిల్ లేదు. లిటరల్గా దేవుని మాటను నమ్మి ప్రతి నిర్ణయం ఆయన తీసుకున్నాడు. అంతగా దేవుణ్ణి ఆయన నమ్మగలిగాడు. అతని యొక్క నమ్మికను దేవుడు నీతిగా ఎంచాడు. అటువంటి విశ్వాసము మన జీవితాల్లో మనం కనపరుస్తున్నామా? మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఎంతవరకు మనం దేవుని కన్సల్ట్ చేస్తున్నాం? ఎంతవరకు దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు మనం ముందు తీసుకెళ్తున్నాం? ఎందుకు దేవుని మాటను మనం నమ్మలేకపోతున్నాం? ఒకవేళ దేవుని మనం ఎక్కువగా నమ్ముంటే ఈ పాటికి మన జీవితాలు ఎంత ప్రభావవంతంగా ఉండేవో. దేవుని దగ్గర సరి చేసుకుందాం. అటువంటి నిర్ణయాలు దేవుని కొరకు తీసుకోవటానికి ఇష్టపడదాం. అందరు లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుందాం.
అమ్మ ఇంకా స్త్రీలు ఎవరైనా మీరు ఆ కార్డ్స్ తీసుకోకపోతే వెళ్ళేటప్పుడు ఆ బుక్ మార్క్స్ తీసుకొని మీరు వెళ్ళండి. వెళ్ళేటప్పుడు స్వీట్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ప్రభా, మా విశ్వాసమును బట్టి నేను ఇష్టపరిచే వారంగా మేము ఉంటామనేటువంటి సత్యాన్ని ప్రభా మా జీవితాల్లో మీరు ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మా భక్తిని బట్టి కాదు, మా కార్యాలను బట్టి కాదు, మా యాక్టివిటీస్ని బట్టి కాదు, నీ మాటను మేము ఎంత నమ్మగలుగుతున్నామో, నీ మాటకు మేము ఎంత లోబడగలుగుతున్నామో అక్కడ మా విశ్వాస పరిమాణం అనేటువంటిది మెజర్ చేయబడుతుంది కనుక ఆ విషయాల్లో ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి ఏ పరిస్థితిలో కూడా నీ మాటను సందేహింపగా, నీ మాటకు లోబడినట్లుగా మేము మా జీవితాలు, మా కుటుంబాలు ఆ రీతిగా ముందుకు కొనసాగటం దేవా మీరు కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటాం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేరను. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మా నష్టం క్షమించపక్కన క్షమించండి. శోధుల దగ్గర దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక.